హాయ్ వీవర్స్, ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ ఓకేనా, ఈ రెండింటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇది ఎంఎస్ వర్డ్లో అయితే మనకి హోమ్ పేజీలో మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫార్మేట్ సెల్లో మనకి చూపిస్తుంది. ఓకే, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ ఈ రెండింటి గురించి చూద్దామండి. ఫస్ట్ సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటో చూద్దాము ఇక్కడ. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే, ఈ వీడియో యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి 10th అని రాస్తున్న టీహెచ్ అనేది మనకి సూపర్ స్క్రిప్ట్లో రావాలి, అంటే టాప్లో రావాలి మనకి. నెక్స్ట్ A+B² అంటాం కదా, A² అని, అలాగైనా స్క్వేర్ అనేది మనకి అప్లో రావాలి. ఓకే, ఫస్ట్ 10th అనేది టీహెచ్ అనేది పైన రావాలి. నెక్స్ట్ A² అని రాస్తున్న 8 అని వస్తుంది. ఇక్కడ A² రావాలి మనకి, అంటే సూపర్ స్క్రిప్ట్లోకి వెళ్ళిపోవాలి అది. ఓకే, సెలెక్ట్ చేస్తున్న టీహెచ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి హోమ్లోనే మనకి ఫాంట్కి రైట్ సైడ్ చిన్న యారో ఉంటుంది. యారోని క్లిక్ చేస్తే మనకి ఫార్మేట్ సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మేట్ సెల్లో మనకి సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ రెండు ఉంటాయి. అలా కాకుండా మనకి Ctrl+1 క్లిక్ చేసినా కానీ మనకి ఫార్మేట్ సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మేట్ సెల్లో మనకి సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ రెండు ఉంటాయి. సూపర్ స్క్రిప్ట్ని క్లిక్ చేసేసి మనము ఓకే అని క్లిక్ చేసామనుకోండి, మనకి 10th అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే, టీహెచ్ అనేది మనకి సూపర్ స్క్రిప్ట్లో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 అనేది మనకి సూపర్ స్క్రిప్ట్లో రావాలి, A² అని రావాలి కాబట్టి ఓకేనా, Ctrl+1 లేదంటే అక్కడ చిన్న యారో ఫార్మాట్ సెల్ ఓపెన్ అవుతుంది. ఓకే అని క్లిక్ చేస్తే A² అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇలాగ మనమే సూపర్ స్క్రిప్ట్ను యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్ట్. ఓకే, సబ్స్క్రిప్ట్లో చూసినట్లయితే మనకి H2O అనేది కింద రావాలి. H2O అన్నాం కదా, H2O అంటే 2 అనేది మనకు కింద రావాలి కాబట్టి సబ్స్క్రిప్ట్లో రావాలి. ఓకే, యారోను లేదంటే కన్నా సేమ్ Ctrl+1 క్లిక్ చేయొచ్చు. ఇక్కడ సబ్స్క్రిప్ట్ని క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి, సూపర్ స్క్రిప్ట్ అంటే మనకి ఇక్కడ చూపిస్తుంది ప్రివ్యూ అనేది, సబ్స్క్రిప్ట్ అంటే ప్రివ్యూ చూపిస్తుంది. ఓకేనా, దాన్ని బట్టి మనము ఐడెంటిఫై అయినా చేయొచ్చు. ఓకే, ఇది సబ్స్క్రిప్ట్ అండి. నెక్స్ట్ H2O అయిపోయింది. H2O కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చూస్తే CO2 అన్నాం అనుకోండి, CO2 అనేది కింద రావాలి. ఓకేనా, CO2 అని టైప్ చేశాను. ఓకే, 2 అనేది మనకి కింద రావాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మనము Ctrl+1 క్లిక్ చేసేస్తే మనకి ఫార్మాట్ సెల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ అనేది క్లిక్ చేసి ఓకే అంటే సబ్స్క్రిప్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలాగ మనము ఎంఎస్ ఎక్సెల్లో ఏదైనా ఫార్ములాస్ కానీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏవైనా రాయాలి అనుకున్నప్పుడు మనము ఈ సూపర్ స్క్రిప్ట్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఓకే, అలా కాకుండా అలాగే మనకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని రాయాలి అనుకున్నప్పుడు సూపర్ స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి సూపర్ స్క్రిప్ట్ అని హెడ్డింగ్స్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లాస్ అని ఫస్ట్ అని రాస్తున్నాం అనుకోండి, ST అనేది మనకి సెలెక్ట్ చేసేసి ఫార్మాట్ సెల్ ఓపెన్ చేసేసి సూపర్ స్క్రిప్ట్ ఓకే అని క్లిక్ చేశాను, అంటే ఫస్ట్ అనేది వచ్చేసింది. దీన్ని జస్ట్ డ్రాగ్ చేసామనుకోండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అలాగా 20th. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. 17th, థర్డ్, సెకండ్, ఫస్ట్. ఓకేనా, డిఫాల్ట్గా సూపర్ స్క్రిప్ట్ అనేది తీసేసుకుంటుంది. ఇలా మనము ఎక్సెల్లో మనము సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫార్ములాస్ కానీ ఏవైనా కెమిస్ట్రీ రిలేటెడ్ ఏమైనా ఇట్లా H2O, CO2 అలాంటివి ఏమైనా రాయాలి అనుకున్నప్పుడు మనము సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ను అంటే ఫార్మాట్ సెల్లో ఉంటుంది. ఈ ఫార్మాట్ సెల్లో ఫాంట్లో ఉంటుందండి, మనకి ఫాంట్ అనే ఆప్షన్లో ఉంటుంది మెనూలో, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనేటివి. ఓకే, ఇక్కడ నుంచి మనము యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ వచ్చేసి మనకు ఫార్మాట్ సెల్ ఓపెన్ కావాలంటే ఫాంట్ పక్కలైనా క్లిక్ చేసి చేయొచ్చు, లేదంటే Ctrl+1 క్లిక్ చేస్తే మనకి ఫార్మాట్ సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.